ఆల్ రవితేజ ఫ్యాన్స్. ఇప్పుడు ఏంటంటే ఒక డాక్టర్ ఉంటాడు కదా, అందరికి ఆపరేషన్లు చేసేస్తాడని తన సొంత పిల్లలకి ఆపరేషన్ చేయాలంటే భయపడుతుంటాడు. అలాగా నేను రవి గారి సినిమాలకి గెస్ట్లకి వెళ్ళి ఎరకొట్టాను, కానీ ఇప్పుడు నా సినిమా రాబోతున్న మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మా ప్రసన్న గారు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఇలా చూస్తున్నారు, అమ్మ ఈడు ఏం మాట్లాడేస్తాడని. మా మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా చూస్తున్నారు, ఈడు ఏదో మాట్లాడతాడని. అమ్మో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్లు చూస్తుంటే ఇప్పుడు నేనేం మాట్లాడుతాను, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నేను అంత ప్రిపేర్ అవ్వాలా. ఎందుకంటే మార్నింగ్ 8 o'clockకి ఈరోజు మా వివేక్ గారు ఏం చెప్పారంటే 6 o'clock ఓవర్సీస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే పేమెంట్లన్నీ నీ చేతి కట్టిస్తా అంటారు ఆయన. అనగానే భయం వేసి భీమ్స్ నేను ఉదయం బ్రష్లు అలా పట్టుకొని వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో 6 o'clock పంపించాలని ఆ ఊపులో సినిమా మొత్తం ఈరోజు 4-5 సార్లు చూసేసాం. అంటే మిక్సింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆయన షార్ట్తో 4 డ్యాన్సులు, నేను నా ట్రాక్ ఫ్యాంట్తో నేను డ్యాన్సులు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే సినిమా అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. ఎందుకంటే నేను రవితేజ ఫ్యాన్నే. ఒక రవితేజ ఫ్యాన్ ఆడియన్లో థియేటర్లో కూర్చొని రవితేజ గారు ఏం చేస్తే అలా ఎగిరికి ఎంతుతారో అది నాకు తెలుసు కాబట్టి నేను అలాగే గెంతా ఈరోజు మొత్తం ప్రీమియం ఫంక్షన్లో. నిజంగా చెప్తున్నా, ఆయన డైలాగు మామూలుగా లేవు, ఎరక్కొట్టాడు. మరి అంటే మా ఇద్దరం భార్యాభర్తలు, ఈయన మొగుడు నేను పిల్లవో నాకు తెలియదు, కానీ ఎవరు ఏ విధంగా ఊహించుకోండి. అసలు మామూలుగా లేదు, సినిమా అదిరిపోయింది. రేపు అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలాగుందిరా సినిమా అంటే నేను చెప్తా ఇది కాబట్టి అదిరిపోయింది. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది. తమ్ముళ్ళు నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా, ముందే కూర్చుంటా. సూపర్ సినిమా, ఫ్యాన్స్ అందరికీ బాక్స్ ఆఫీస్ బొనాంజా. ఇకపోతే అంటే అందరూ సొమ్ము గారు, లాస్ట్ వీక్ జేమ్స్ కెమెరూన్ అండి, ఈ నెక్స్ట్ వీక్ నక్కింతర నదరావు సినిమా రిలీజ్ అవుతుంది. అవతార్. ఓకే. ఇకపోతే మా ఇప్పుడు ఏంటంటే టీంలో యాక్ట్ చేసిన వాళ్ళందరి గురించి, పని చేసిన వాళ్ళందరి గురించి, డబ్బులు పెడుతున్న అందరి గురించి, మా హీరో గురించి, మా హీరోయిన్ గురించి ప్రసన్న చాలా బాగా చెప్పాడు. అన్నీ కూడా ఆయన ఎవరి గురించి చెప్పలేకపోయాడు, ఆయన గురించి ఆయన చెప్పుకోలేకపోయాడు. మరి ఆయన గురించి ఎవరు చెప్పాలి, నేనే చెప్పాలి. కాబట్టి ప్రసన్న ఈ సినిమాలో రవితేజ గారు ఏం చెప్తే, ఏ సౌండ్ ఆయన నోట్లోంచి వస్తే థియేటర్ ఎదిరిపోద్దో అలాంటి సౌండ్ ఉన్న డైలాగులు రాశాడు ఈ సినిమాకి. అద్భుతంగా రాశాడు, బ్రహ్మాండంగా ఉంది. సో థ్యాంక్ యూ ప్రసన్న గారు. ఎందుకంటే మళ్ళీ ఆయన డైరెక్టర్ అయిపోతున్నారు కాబట్టి ముందే ఇప్పుడే చెప్పేసుకోవాలి నేను. లేకపోతే ఈ సినిమా మ్యూజిక్ నాకు చాలా చాలా ఇష్టమైన థింగ్ ఏదైనా ఈ సినిమాలో ఉందంటే అది మ్యూజిక్. మా భీమ్స్ సిసిరేలియో ఫస్ట్లో రవితేజ గారు నేను ఎవరిని వెళ్దాం, మ్యూజిక్ ఎవరికి వెళ్దాం అంటే రకరకాల పేర్లు అనుకున్నా సరే రవి గారు ఒకటే చెప్పారు, త్రినాథ్కి భీమ్స్ సిసిరేలియో తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు అంటే సంపత్ నంది దగ్గర నాకు పరిచయం సార్ అని. మంచి పిల్లాడు, ఆయన ఎరక్కొట్టేస్తాడు. ఒకసారి అంటే సార్ నాకు ఆల్రెడీ ఆయన మంచి పిల్లాడని తెలుసు, ఆయన ఎరక్కొడతాడని కూడా తెలుసు, సరే దీనికి ఎరక్కొట్టించేద్దాం సార్ అనుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ అలాంటిది, ప్రసన్న రాసిన స్క్రిప్ట్ అలాంటిది, మా స్క్రిప్ట్. దానికి ఆ రేంజ్ మ్యూజిక్ కావాలి, ఆ మాస్ టింజ్ ఉన్న మ్యూజిక్ కావాలి. కాబట్టి ఆ స్క్రిప్ట్కి తగ్గ మ్యూజిక్ డైరెక్టరు ఎవరో అనుకుంటే అందులో రవి గారు సజెస్ట్ చేసిన బెస్ట్ పేరు భీమ్స్ గారు. నిజంగానే ఈరోజు సాంగ్స్ చూస్తుంటే 42 million ఒక సాంగ్ క్రాస్ అయిపోయింది. ఇంకా మిగిలిన సాంగ్స్ కూడా అలాగెళ్తున్నాయి. ఇంకా పోతే మంగ్లీ ఇందాల చిన్నది లీక్ చేసేసింది. యాక్చువల్లీ నేనేంటంటే రికార్డింగ్ కోసం అంటే ఆ గొంతు ఏదో బాగుంటుంది చిన్న మొక్క అలా గుల్చుకుంటే అది ఇందాక వచ్చి తను కూడా పాడేసింది. అసలు బాస్ ఎంట్రీలో మంగ్లీ వాయిస్ రికార్డింగ్ వస్తుంటే దాన్ని అమ్మ జీవితం మామూలు ఉండదు, ఇక ఎరక్కొడద్దు. పోతే మా శ్రీలీల
ఎవరు వచ్చినా సరే కొత్తగా ఎవరు చూసి, అంటుంటుంది. అదొక రకమైన ఎక్స్ప్రెషన్. సరే రాఘవేంద్ర గారు వాళ్ళ గురువు గారు కదా, ఈయన వచ్చేసి ఈయన ఇందాక కనిపించడం నమస్కారం సార్ అంటదేమో అనుకున్నాను. రాఘవేంద్ర గారిని చూసినప్పుడు అంటుంది. శ్రీలీల అసలు డ్యాన్స్ ఎరగొట్టిందండి. సాంగ్స్లో అంటే ఒక సాంగ్ ఉంది, దాని గురించి నేను చెప్పను, థియేటర్లో ఎరగొట్టేది, అది మేము రిలీజ్ చేయలేదు. దానిలో రవి గారు శ్రీలీల ఇద్దరు కుమ్మారు. కుమ్ముడే మామూలుగా ఉండదు. అది ఇప్పుడు మేము రివీల్ చేయం. థియేటర్లో తమ్ముళ్ళు క్లైమాక్స్ ఫైట్ ముందు వస్తుంది, దాన్ని అమ్మ బతుకు మీరు కాదు సీట్లు నెగుతాయి థియేటర్లో, మనుషులు కాదు. కాబట్టి అదొక ఎనర్జీ ఉంది. డబుల్ ఇంపాక్ట్ అద్భుతంగా ఉంటుంది సినిమాలో. మనం 23 తర్వాత మళ్ళీ కలుద్దాం, ఆ రోజు మాట్లాడదాం. ఆ రోజు అందరినీ మా టీమ్ని మా క్రూని అందరినీ ఫేస్ టు ఫేస్ అందరి గురించి మాట్లాడతాను. ఇప్పుడు నేను ఓన్లీ సినిమా గురించే మాట్లాడదామని అనుకున్నాను, కాబట్టి సినిమా గురించే మాట్లాడుతున్నా. కాబట్టి సినిమా చూడండి, మీ అంచనాలకు మించి ఉంటుంది. రవి మాస్ మహారాజ్, మన మాస్ మహారాజ్ రవితేజ గారి ఎనర్జీ ఏంటో ఇప్పుడు అందరూ చెప్తుంటారు. ఎనర్జీ స్టార్ ఎనర్జీ ఏంటో మన ధమాకాలో కనిపిస్తుంది. 23rd నేను కూడా మీతోనే థియేటర్లో చూస్తా. దాని తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు.